ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల ప్రధానమైన ఉద్దేశం భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీ తరపున ప్రభుత్వానికి 5 డిమాండ్స్ పెట్టడం జరిగింది బీసీ హక్కుల కోసం. ఈ బీసీ హక్కుల పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా ఏ విధమైన వైఖరిని బీసీల హక్కుల పట్ల బీసీలు డిమాండ్స్ పట్ల ఏదైతే ప్రధానమైన డిమాండ్స్ పెట్టామో ఈ డిమాండ్స్ పట్ల ఇప్పటి వరకు కూడా ఏ విధంగానూ స్పందించకపోవడం శోచనీయం. ధామనికర స్వామ్యంతో అంటే స్వేచ్ఛా హక్కులను ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3 కోట్ల మంది జనాభా ఉన్న బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో 139 కులాల హక్కులను ఎప్పటికప్పుడు కాలరాస్తూ నియంత్రిస్తూ యొక్క రాజకీయ వైఖరిని ఏదైతే అవలంబిస్తుందో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, కేవలం బీసీలంటే సంక్షేమ పథకాలకు పరిమితం చేస్తూ బీసీలను కేవలం ఓట్లుగా చూస్తూ ఓట్ల తాయిలాలు ఎన్నికల ముందు ప్రకటించి తద్వారా రాజకీయ అధికార లబ్ధి పొంది ప్రజలని పూర్తిగా వారి హక్కులని నియంత్రించి ఈ రోజున పరిపాలన సాగిస్తున్న తరుణంలో మేము మా పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు 5 ప్రధానమైన డిమాండ్స్ని ఈ ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. మొట్టమొదటిది వచ్చే బీసీ రక్షణ చట్టం. ఈ బీసీ రక్షణ చట్టం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో రాకముందు వారు మేనిఫెస్టోలో పెట్టి బీసీలకి మేము అధికారంలోకి రాగానే బీసీలు అనేక విధంగా ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేశారంటే ప్రభుత్వం గుర్తించింది ఏంటి? అలా అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి సామాజిక భద్రత లేదనే కదా అర్థం. బీసీల రక్షణ చట్టం అంటే సామాజిక భద్రత, ఆర్థిక భద్రత, రాజకీయ భద్రత లేదు కాబట్టే బీసీలకి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన 14 సంవత్సరాల రాజకీయ అనుభవం కాదు అధికార అనుభవంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ల కాలం కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ విధమైన ఉలుకు పలుకు లేకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల రక్షణ చట్టం అనేటప్పటికీ దాని మీద కమిషన్లు వేసాము, అభిప్రాయాలు సేకరిస్తున్నామని కాలయాపన చేస్తున్నాం.